ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. జేసీఐ విశాఖ మెట్రో ప్రెసిడెంట్ జేసీ హెచ్జిఎఫ్ చంద్రశేఖర్, జేసీఐ ఎల్ఓ సెక్రటరీ జేసీ కార్తిక్, జూనియర్ జేసీ భారతి, జేసీ హెచ్జిఎఫ్ చైతన్య లహరి, జోన్ ప్రెసిడెంట్ జేఎఫ్పి సురేష్ గొంపల ఆధ్వర్యంలో స్పెషల్ గెస్ట్ జూనియర్ జేసీ జోన్ 4 డైరెక్టర్ జేఎఫ్ఎం ఏ ప్రవీణ సమక్షంలో స్థానిక నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ విశ్వనాథ్ మరియు శ్రీనవోదయ జూనియర్ కాలేజీలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ గౌరీ ప్రసాద్ మరియు జ్ఞాననికేతన్ ఎయిడెడ్ స్కూల్లో మరియు శ్రీ వేదాంత ఇంటర్ కాలేజీలో లోకమహేష్ల సహకారంతో ఆయా కాలేజీల విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహనను కల్పించారు. డీసీపీ ఎక్సైటింగ్ విషయాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేశారు. తర్వాత తెలియని వాళ్ళు కూడా చెప్పడం మాకు అలవాటు. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో కాకుండా ప్రతిదీ మనమేమి ఎవరైనా గాలి తీసి డబ్బు కాకుండా ఏబిసి మీన్స్ క్లాసెస్ ఆఫ్ ఐకాన్. తర్వాత ఇక్కడ పిన్ ఉంది చూసారా, ఈ పిన్ ఇలాగంటే వచ్చేస్తుంది, ఇలాగంటే పిన్ తీస్తే వచ్చేస్తుంది. పిన్ తీసాక ఈ పైప్ ఇక్కడ పట్టుకొని మన బాడీ స్ప్రే ఎలా ప్రెస్ చేసుకుంటాం. థియేటర్స్కి వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా ఉంటుంది. మై మిస్టేక్ ఎవ్రీథింగ్ దే ఫీల్ షో గో ఇన్ పాజిటివ్ వే, బట్ మై మిస్టేక్ ఏమైనా జరిగితే అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే ఒక అంశం మీద ఫైర్ సేఫ్టీ. మీకు ఈ ఫైర్ ఎక్స్టెన్షన్ అంటే ఎప్పుడైనా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫైర్ అయితే ఏం చేస్తారని. మీరు వాటర్ వేస్తారు కొంతమంది, కానీ సడన్గా వాటర్ దొరకదు. ఆ టైం ఫైర్ ఆపుదామంటే వాటర్ మీకు దొరకదు, మ్యాన్మేకల్లో ఎక్కడ. కానీ మీరైతే ప్రతి ఫ్లోర్లోని ఫైర్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇది మీరు ఒక ఫైర్ ఎక్స్టెన్షన్ విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఫైర్ ఎటువంటి ఫైర్ అయితే ఆపేస్తుంది. అది ఎలా కాస్తుంది ఏంటనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, డెమో ఇస్తాను డైరెక్ట్. అయితే 3 minutesలో బేసిక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఆ 3 minutes లోపల మనం మ్యాక్సిమం ఫైర్ పికప్ చేయడానికి ట్రై చేయాలి. ఎక్కడ ఫైర్ అవుతుందో సపోజ్ ఇక్కడ వరకు అవుతుంది, వెళ్ళాం ఇక్కడ చూసి వెంటనే బేస్మెంట్ మీద నొక్కితే పక్కన ఫైర్ ఆగిపోతుంది. ఆగిపోయింది కదా అని మీరు వెంటనే కనెక్ట్ వచ్చారనుకో, కానీ లోపల చిన్న లిక్విడ్ రవ్వలు ఉంటాయి, అది మళ్ళీ రాచుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 minute పనిచేస్తుంది, 60 seconds పనిచేస్తుంది. కానీ మీకు ఫైర్ అనేది విత్ ఇన్ 3-4 secondsలో పుటప్ చేస్తుంది. చిన్న ఫైర్ కాబట్టి అంత దగ్గరికి వెళ్ళగలుస్తున్నాం. అదే పెద్దదైతే పట్టుకోండి. ఓకే, యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తే ఫైర్ అనేది ఆగిపోతుంది. లోపల అందరికి వచ్చారు. ఆగండి. ఈ సందర్భంగా జేసీఐ విశాఖ మెట్రో ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు సేఫ్టీ వీక్ ఓరియంటేషన్లో ఈ వీక్ అంతా మేము సేఫ్టీ రిలేటెడ్ సెక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో పార్టే ఈరోజు కండక్ట్ చేస్తున్న ఈవెంట్ ఏసీఐ అనే ఒక ఆర్గనైజేషన్ త్రూ మేము ఈ సేఫ్టీ రిలేటెడ్ దాని ఈవెంట్ సెక్షన్స్, ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ అవేర్నెస్ కూడా మేము ఈ ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జేసీఐలోని జూనియర్ జేసీ అనే సెక్షన్ కూడా ఉందండి. అంటే ఏజ్ 18 years బిలో ఉన్న వాళ్ళందరూ జూనియర్ జేసీలోకి వస్తారు. వాళ్ళకి ఈ సేఫ్టీ అవేర్నెస్ని, ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ని మేము కలిగించడం కోసం, దాని గురించి నాలెడ్జ్ని పెంచడం కోసం ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి మాకు విశ్వనాథ్ గారు చాలా హెల్ప్ చేశారండి. అతను ఫైర్ సేఫ్టీ
ఎగ్జిక్యూషన్ చేసే అతను. సో ఈరోజు ట్రైనింగ్లో అతనే మాకు మొత్తం సెక్షన్ అంతటిని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించి ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేశారండి. ఇలాంటి ఈవెంట్ ఈ ఒక్క స్కూల్లోనే కాదు, మల్టిపుల్ స్కూల్స్లో కూడా మేము కండక్ట్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫైర్ రిలేటెడ్, సేఫ్టీ రిలేటెడ్ నాలెడ్జ్ని పెంచాలనేది మా మెయిన్ థీమ్. సో ఈ సెక్షన్కి సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. తదుపరి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ విశ్వనాథ్ మాట్లాడుతూ, ఆల్రెడీ జరుగుతున్న క్లాసును సాక్రిఫైస్ చేసి మీ సార్లు, మీ మేడం గారే అది మాకు ఇవ్వడం, అది కూడా మా తాలూకా దీన్ని గుర్తించి ఇమీడియట్గా వాళ్ళు గుర్తించి మాకు క్లాస్ ఇవ్వడం, ఆ క్లాస్ మీద ఫైర్ అందరికీ దాని మీద అవగాహన వచ్చిందంటే మాట్లాడండి, పర్వాలేదు, వచ్చింది కదా, వచ్చిందా అని ఎక్కడితో ఇలా వదిలేయకుండా దయచేసి మీ పర్సనల్ లైఫ్లో కానీ మీకు వచ్చినట్టు మీ స్కూల్ ఎక్కడితో వదిలేయకుండా మీకు ముందు క్యారీ ఫార్వర్డ్ చేయగలిగితే సో దాన్ని మనం ఇంకా మెరుగ్గా కొంచెం మంచిగా నేర్చుకొని ఇంకా మన పర్సనల్ లైఫ్లో అప్లై చేద్దాం. కానీ ఎవరికి ఏది జరగకుండా ఉండడానికి మన స్కూల్ని, మన ప్రాపర్టీ, ఆస్తులు కావచ్చు, లేకపోతే మనం వెళ్ళే ఏ ఏరియాలో ఏదైనా ప్రమాదం జరిగినా దాని అవగాహన పెంచుకొని దాన్ని అప్లై చేసి ముందుకెళ్తామండి. ఓకే, థ్యాంక్ యూ. అనంతరం శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, నమస్తే అండి. శ్రీ గౌరీ ప్రసాద్ గారు వచ్చి చాలా బాగా డెమో ఇచ్చారు పిల్లలకి, చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇప్పుడు నాకు కూడా తెలియదు ఇంత ఉంటుంది ఫైర్లో, ఇంత సేఫ్టీ ఉంటుందా. ఓకే, ఫైర్ ప్రతి దాంట్లో ఫైర్ అని చూస్తూ ఉంటాం కాబట్టి ఓకే ఉంటుంది, అంతవరకే తెలుసు. కానీ ఈరోజు పిల్లలకి చేసింది చాలా యూజ్ అయింది. నేనైతే చాలా హ్యాపీ. ఇంకొన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా చాలామంది ఉన్నారు పిల్లలు, మన స్కూల్ ఉంది, ఇంకా వీళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఇంకోసారి మళ్ళీ రావాలని కూడా నేను జేసీఐ ఐ మెట్రో గారు కానీ లేకపోతే మన గౌరీ ప్రసాద్ గారిని కానీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి ప్రాపర్ పెట్టి దీని అవేర్నెస్ కోసం అందరికీ తెలియాలి. చాలా హ్యాపీ ఉంది ఈరోజు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు మా పిల్లలు అయితే చాలా హ్యాపీ. ఇప్పుడు దీనికోసం వీళ్ళ ఇంటికి వెళ్ళి చాలా మందికి ఎక్స్పోజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు దీనివల్ల చాలా యూజ్ అవుతుంది. సో కాలేజ్ నుంచి కానీ జేసీఐ ఐ మెట్రో వాళ్ళు కానీ చాలా బాగా అవేర్నెస్ ఇస్తున్నారు అందరికీ అని చెప్పి మంచి ఫేమ్తో అందరికీ బాగుంటుందని ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.